వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ ఎంసెట్కి సంబంధించిన కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయింది. సో రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఏదైతే ఆన్సర్స్ రాసారో మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఆర్ ఆన్సర్ షీట్ అనుకోవచ్చు. దెన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంటి అనేది. దెన్ కీ అబ్జెక్షన్స్ అంటే మీకు ఆ మాస్టర్ కీలో ఏదైనా తప్పులు ఉంటే మీరు దాన్ని ఎలా అబ్జెక్ట్ చేయాలి అనేది. సో అబ్జెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇలాంటి డాక్యుమెంట్స్, కీస్ ఇవన్నీ కూడా మీకు పంపించాలంటే ఒక ఛానల్ కావాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏదైనా అలర్ట్స్ కావాలంటే నేను త్రూ మొబైల్ యాప్ ద్వారా పంపిస్తాను కాబట్టి మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మాత్రమే ఇది, ఈవెన్ ఎంపీసీ వాళ్ళకైతే కాదు. ఇక్కడ మీరు చూసారు కదా మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి కనబడుతుంది. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ పైన కానీ మీరు కానీ క్లిక్ చేస్తే మీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే షిఫ్ట్స్ వారీగా ఓపెన్ అవుతాయి. సో ఏ షిఫ్ట్ మనకు అగ్రికల్చర్లో ఉన్నాయో ఆ షిఫ్ట్ అన్నీ. సో నేను ఒక షిఫ్ట్ది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ చేశాను. సో ఈ క్వశ్చన్ పేపర్ నేను డిస్క్రైబ్ చేస్తుంటాను. సో అన్ని క్వశ్చన్స్ కాదు, మామూలుగా జనరల్గా చెప్తుంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్గా మనకు దీనిపైన ఇండెక్స్ లాగా ఇచ్చారు, తర్వాత బాటనీ ఇచ్చారు. సో బాటనీలో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఇచ్చారు దాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ క్వశ్చన్ పేపర్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏదైతే క్వశ్చన్ ఐడి ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఐడిని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవటం అంటే చూసుకోవాలి నెక్స్ట్ టైం మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు. సో ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక క్వశ్చన్ ఉంటుంది, కానీ క్వశ్చన్ నంబర్ వేరే, క్వశ్చన్ ఐడి వేరే. క్వశ్చన్ నంబర్ డిఫరెంట్ ఉంటుంది, క్వశ్చన్ ఐడి డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మీ రెస్పాన్స్ షీట్ని ఓపెన్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు మీ రెస్పాన్స్ షీట్ కూడా ఈ రకంగానే ఉంటాయన్నమాట. అది ఓపెన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక అప్లికేషన్ నెంబరు, తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ కావాలి. నా దగ్గర అగ్రికల్చర్ వాళ్ళది ఎవరిది లేదు. ఎవరి దగ్గర ఉంటే నాకు ఒకటి పంపిస్తే manabadi@gmail.com అనే మెయిల్ ఐడి ఉంది. దీనికి మా అప్లికేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇది అని పంపిస్తే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పగలుగుతాను నేను ఎలా చేయాలి అనేది. సో manabadi@gmail.com దీనికి పంపించండి అప్లికేషన్ నెంబర్, ఈఏపీసీ హాల్ టికెట్ నెంబర్. ఫైన్. అయితే ఇక్కడ మీరు కొట్టి కీ డీటెయిల్స్ అని కొడితే మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మనకు మాస్టర్ కీ ఎలా అయితే ఉందో అలాగే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏమని కనబడుతుంది అంటే యువర్ రెస్పాన్స్ ఇది అని చెప్పి కనబడుతుందంట. సో యువర్ రెస్పాన్సెస్ మీరు ఏ అని పెట్టుంటే ఏ అని చెప్పి యువర్ రెస్పాన్సెస్ ఏ అని చెప్పి కనబడుతుంది అనమాట. అలాగే అక్కడ ఉండే మెయిన్ అది కూడా కనబడుతుంది. అయితే మీరు గమనించాల్సింది మీ ఆన్సర్లో, మీ ఆన్సర్ షీట్లో అండ్ మాస్టర్ కీలో క్వశ్చన్ నెంబర్ కాదు కావాల్సింది, మనకు క్వశ్చన్ సీరియల్, క్వశ్చన్ ఐడి నెంబర్ కావాలి. ఈ సీరియల్ నెంబర్ వదిలేయండి, క్వశ్చన్ నెంబర్ 1 అనేది వదిలేయండి, క్వశ్చన్ ఐడి తీసుకోండి. ఈ ఐడిను మీది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్ ఉన్నాయి అనేది తెలిసిపోద్ది. వన్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయో కూడా తెలుసుకోవాలి కదా. సో దానికి ఏం చేస్తారంటే ఏపీ ఎంసెట్ ఏదైతే మనబడిలో ఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని ఉంది. సో దీనికి రండి. దీనికి వచ్చిన తర్వాత మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇక్కడ ఇవ్వండి అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఇక్కడ ఇవ్వండి. గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్. అగ్రికల్చరల్లో కాబట్టి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది బాటనీ అండ్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్ మార్క్స్ మాత్రమే ఇవ్వండి. సబ్జెక్ట్స్ మార్క్స్ ఇవ్వకండి. తర్వాత ఎస్టిమేటెడ్ ఏపీ సెట్ మార్క్స్ ఇప్పుడు మీరు కౌంట్ చేసుకున్నారు కదా కీలో, దాంట్లో మీకు ఎన్నో ఒక 80 మార్క్స్ 90 మార్క్స్ వస్తాయి కదా, అవి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ స్ట్రీమ్ అని చెప్పి ఉంటుంది. ఈ సెలెక్ట్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళి మీరు అగ్రికల్చరల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ అని సెలెక్ట్ చేసుకోగానే మీకు సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మెడికల్ అని సెలెక్ట్ చేసుకోండి, మెడికల్ సెలెక్ట్ చేసుకుని గెట్ ర్యాంక్ అని కొడితే మీకు ర్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా మీకు డిస్ప్లే అవుతుంది. నవ్వు ఇప్పుడు అబ్జెక్షన్స్ గురించి చెప్తానని చెప్పాను. సో అబ్జెక్షన్స్ అనేది రేస్ చేసేటప్పుడు మీకు ఏదైతే తప్పు అనిపించిందో దానికి అబ్జెక్షన్స్ రేస్ చేయాలి. సో దీనికి నేను మీకు ఒక పేజ్ చూపిస్తాను. అబ్జెక్షన్స్ చూపించాలంటే నాకు ఖచ్చితంగా ఎవరైనా హాల్ టికెట్ నెంబర్ కావాలి. సో అది లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. సో ఎవరైనా వీలైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ manabadi@gmail.comకి పంపిస్తే అబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయాలి అని చెప్తాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఏదైనా తప్పు క్వశ్చన్ ఉంది, ఆ తప్పు క్వశ్చన్ని ప్రాపర్గా ఎలా చేయాలి అంటే మీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు అక్కడ. ఏమనంటే ఒకటి మీరు ఏదైతే ఆ మాస్టర్ కీలో ఉన్న ఆన్సర్ ఉందో అది రాంగ్ అని అవుతుంది. లేకపోతే మాస్టర్ కీలో ఉన్న ఆన్సర్తో పాటు ఇంకొక ఆన్సర్ కూడా కరెక్ట్ అంటుంది. లేకపోతే అదర్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అది నేను చూస్తే కానీ చెప్పలేనది. సో అది చూసిన తర్వాత కింద మీరు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఇది ఇస్తారనమాట, ఒక టెక్స్ట్ ప్యాడ్ లాగా. సో దీంట్లో మీరు టైప్ చేయాలన్నమాట. లేకపోతే అటాచ్మెంట్ ఒకటి చేయాల్సి వస్తుంది, అప్లోడ్ అని చెప్పేసి. ఇక్కడేమో డిస్క్రైబ్ చేయాలి ఏంటి ప్రాబ్లం అనేది, అదర్స్ అనే దాని గురించి. తర్వాత అప్లోడ్ చేయాలి. ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక పేజీ పైన రాసి దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంసెట్ బోర్డు వాళ్ళు చూసుకొని ఒకవేళ చేంజ్ చేసేట్టుగా ఉంటే ఆ పర్టికులర్ ఆన్సర్ని చేంజ్ చేసి దానికి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫైనల్కి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఆన్సర్కి సంబంధించిన మార్కులు అందరికీ రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఇంకా బెనిఫిటే జరుగుతుంది. సో ఇది ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్. సో ఆ స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలంటే నాకు ఎవరైనా హాల్ టికెట్ నెంబర్ వీళ్ళతో పంపేయండి, నేను దాన్ని అప్డేట్ చేస్తాను. మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ నేను మిస్యూజ్ చేయను, ఈవెన్ నేను అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయను, ఊరికే మీకు జస్ట్ చెప్పడం కోసం అయితే చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.